ఏమండి, బంగారం ధర బాగా తగ్గింది. అయితే ఏంటట? ఎప్పటి నుంచే మన సుధకి 4 నగలు చేర్చి పెడితేనే రేపు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నిజమే. ఎందుకంటున్నానంటే మీ కరియర్స్ డబ్బు 25,000 వచ్చాయి కదా, దాంతో నగలేమన్నా కొందాం అనుకుంటున్నాను. ఏం లేదు, దాంతో ఆ హౌసింగ్ లోన్ తీర్చేద్దాం అనుకున్నాను. నువ్వు చెప్పేది సరిగానే ఉంది, అలా కానీ మా నాన్నకి అరియర్స్ డబ్బు 25,000 వస్తే అందులో 10,000 చాలు నాకు. అలా యాక్ట్ చేయరా. మా నాన్నకి అరియర్స్ డబ్బు 25,000 వచ్చాయి, అందులో 10,000 చాలు నాకు. ముందు లోపలికి వెళ్ళు, మీరు నేను చూసుకుంటా. వెళ్ళు. షాప్కి వెళ్ళాలి నాన్న. లారెన్స్ మా అమ్మని కాపాడు. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందిరా. హాస్పిటల్కి తీసుకెళ్ళు. హాస్పిటల్ చేర్పించి వస్తున్నారా? నువ్వే ఎలాగైనా కాపాడాలరా. ఏ హాస్పిటల్? అయ్యో, ఆ పక్కన 24 hours హాస్పిటల్ చేర్పించి వచ్చాను రా. 10,000 ఇస్తే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయని అంటున్నారా డాక్టర్ గారు. నువ్వే ఇవ్వగలవు. ఇదేమన్నా బ్యాంక్ అనుకుంటున్నావా? పోయిన వారం తీసుకుని 500 ఏవి? 500 అది కలిపి ఇచ్చేస్తాను రా. నేను వ్యాపారం చేసేది దాన ధర్మాలు చేయడానికి కాదు. వెళ్ళు. అనగరా, నువ్వే కాపాడాలరా మా అమ్మని. నీకు నేను ఒక్కనే ఫ్రెండ్ నా? గిరి లేడు, బాబు లేడు, సతీష్ లేడు. వెళ్ళి వాళ్ళని అడుగు. వచ్చేసాడు ఊపుకుంటూ. రే ఊరుకోరా, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఊరుకోవయ్యా, ఊరుకో. ఇదిగో ఇటు తిరుగు, ఇది పడుకో. ఇప్పుడు నీకు ఎంత కావాలి? అంకుల్, మా అమ్మకి ఇది సెకండ్ అటాక్ అంకుల్. ఒక్క ఇంజక్షన్ కి 2,500 అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ ఫీజు, నర్సు ఫీజు, మందులు మాకులు అన్ని కలిపి 10,000 రూపీస్ అవుతుంది. నాకున్నది ఒకే అమ్మ అంకుల్. మీరే ఎలాగైనా డబ్బుకి ఏర్పాటు చేయాలి. ఉండు రే, ఇలా రా. ఏమిట్రా మాటలు? ఏదో అవసరం ఉండే కదా వచ్చాడు. తెలిసిన వాళ్లే కదరా ఎవరైనా సాయం అడగలరు. రేపు మనకి ఏదైనా అవసరం వస్తే నలుగురు వచ్చి సహాయపడాలి కదా. అది సరేనన్నా, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బేది? నాకు అరియర్స్ డబ్బు 25,000 వచ్చాయరా. అయ్యో బాబు, అయినా అరియర్స్ వస్తే మాత్రం మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ డబ్బుతో చెల్లైకి నగలేమైనా కొనొచ్చు కదా. నాగా నట్ర కొంటే బీరువాలో దాచుకోవటమే కదా. వీడికి హెల్ప్ చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. నువ్వు ఊరుకో. మీనాక్షి, అందులోంచి 10,000 తీసుకురా. నువ్వు రారా. బాధపడకమ్మా, నేను కాపాడడానికి లారెన్స్ తండ్రి రూపంలో దేవుడు ఉన్నాడమ్మా. బాబు, ఇప్పుడు డబ్బు ఇస్తే ఎప్పుడు తిరిగిస్తావు? ఎప్పుడు తల్లి ప్రేమ ఏదేదో వాగేశాను అంకుల్. 1 month 2 month వడ్డీతో కలిపి ఇచ్చేస్తాను. వడ్డీ ఏం అక్కర్లేదు, అసలు మాత్రం తిరిగిస్తే చాలు. నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అంకుల్, చాలా థ్యాంక్స్. పర్వాలేదు బాబు. అంకుల్, మీ అబ్బాయికి నేను 500 ఇవ్వాలి, అది కూడా కలిపి మీకే ఇచ్చేస్తాను. బాబు, అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందు వెళ్ళి మీ అమ్మగారి సంగతి చూడు. వెళ్ళు. మీ అమ్మగారిని చూస్తాను. పద. నువ్వు ఇక్కడ మీ అమ్మ నన్ను చూసుకో, మా అమ్మ నేను చూసుకుంటాను. అమ్మ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు. ఇంకా నయ్యం, నేను నగల దుకాణానికి వెళ్ళలేదు. మన చేతులే ఉంది. ఏదేమైనా నీకు ఇంత జాలి పనికిరాదు నాన్న. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావురా? నాన్నా, నీకు నా మీద ఉన్న నమ్మకం 100% ఓకే. అలాగే నా ఫ్రెండ్ ఉండాలని లేదు కదా. వాడి మీద నాకు డౌట్ గా ఉంది. ఆ డబ్బు హాస్పిటల్కి చేరిందో లేదో వెళ్ళి చూసొస్తాను. బాధ్యత. మరి డబ్బేది? డబ్బు ఇదిగోండి 5,000. పడుకుంటామండి. బ్యాలెన్స్ 5,000. బ్యాలెన్స్ ఏమైందిరా? అరే నిన్న నా లవర్ పుట్టినరోజురా. అయితే డబుల్ సైడ్ లవ్ అయితే పర్వాలేదు, చిన్న గ్రీటింగ్ తో సరిపెట్టేసేవాడిని. నాది 1 side లవ్ కదా, అందుకే తన పేరు చెప్పి 500 ఫిగర్లకి అన్నదానం చేశాను రా. ఏంటి అన్న దానమా? తన్నులు దానం చూసా. నా లవర్ వస్తుందిరా. How's your family? How's your father? English piece. Yeah, that's one reason why people are. 4 కోసి పారేస్తా. వచ్చే 3 స్టెంపులు ఎవరు? నీ లవర్. మిడిల్ స్టెంప్ రా. సినిమాలో హీరో సూపర్ గా ఉన్నాడే. సిన్సియర్ లవేనా? యా. హీరోయిన్ కూడా. మామా, వీడు తినడానికి తిండి లేకపోయినా ఉండగలడు కానీ ఈ ఫిగర్ ను చూడకుండా మాత్రం ఉండలేడు. ఓహో, రోజు ఉదయాన్నే బస్ స్టాండ్ లో నిలబడి మెలికలు తిరిగిపోతుంటావే ఈ అమ్మాయి కోసమేనా?
పేరేంట్రా? ఐ థింక్ చిత్ర అనుకుంటా. ఏంటి చిత్ర అనుకుంటున్నావు? ఊరు పేరు మనకెందుకురా, లైన్ లో పెట్టా చాలు. నేను వెళ్ళి లైన్ లో పెట్టినా? వద్దురా, నువ్వు చాలా మంచాడివి. దగ్గరికి వెళ్ళి డాన్స్ చేసేవరకు నీ సైడ్ వాలిపోతుంది. నువ్వు డాన్స్ చేసే లైన్ లో పడేస్తావు. రే, దీన్ని లైన్ లో పెట్టడానికి నేను ఎంత కష్టపడానో తెలుసా? అందుకే నేను క్విక్ గా వెళ్ళి వర్కౌట్ నేను చేస్తానంటున్నా. ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేసినా పర్వాలేదు. నేను వెళ్ళి మాట్లాడతానంటున్నా. వద్దంటున్నా. వెళ్తానంటున్నా. ఒరే వద్దురా, వీడితో చెప్పడం తప్పైపోయిందిరా. హలో, ఒక నిమిషం అండి. నమస్కారం అండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీరిద్దరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను. అదేంటంటే చెప్పండి. ఏం లేదండి, అదిగో అక్కడ నిలబడ్డాడే పొట్టిగా నల్లగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని, వాడు నా ఫ్రెండ్ అండి. అయితే ఏంటి ఇప్పుడు? 2 సంవత్సరాలుగా మీ వెనక కుక్కలా తిరుగుతున్నాడండి. తెలుసు. వాడు మీతో మాట్లాడాలని అల్లాడిపోతున్నాడండి. అది కూడా తెలుసు, కానీ మాట్లాడటం లేదే. ఓ, సో వాడు వచ్చి మీతో మాట్లాడితే మీకు ఓకేనా? ఓకే. ఓ రే, తెలివి తక్కువ దద్దమ్మా. నేనేరా? రారా ఇటు. ఆయన అలా తిట్టకండి. సారీ సార్. రండి సార్, సిగ్గుపడిపోతాడు సార్. రండి రండి. హాయ్. హాయ్. హలో. హలో. హాయ్ రే, ఇంకా ఓవర్ యాక్టింగ్ చాలు. మావా 2 ఏళ్ల పోరాటం రా, ఒక్కటి చేసేసాం. రేయ్, ఇలా కావాలనుకుంటే చూసే వాళ్ళు అపార్థం చేసుకుంటారా? ఎంత బాధ పెట్టేశావురా. వెళ్ళు, బీచ్ కో పార్కో నీ ఇష్టం వచ్చిన చోటుకి తీసుకెళ్లి మనసులో ఉన్నది చెప్పి నీ ప్రేమను బతికించుకో, ఓకేనా? చాలదు, ఇంకో 500 రూపాయలు ఇవ్వండి. తను కొంచెం ఓపెన్ టైప్ అనుకుంటా. నేను అదే అనుకుంటున్నా. పెద్దింటి పిల్ల కదా, అంతా తీసుకుని ఏసీ రెస్టారెంట్కి వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ రా. ఎక్స్క్యూజ్ మీ, ఇతను ఒక్కడనే కాదు, మీ ఫ్రెండ్స్ 4 రావచ్చు. దేనికి? 4 వచ్చారనుకోండి, కన్సెషన్ కూడా ఇవ్వచ్చు. రూమ్ కూడా నేనే అరేంజ్ చేసి పెడతాను. గంటలో అయ్యే పనికి 2 ఏళ్ళు వేస్ట్ చేసావు కదరా. 2 ఏళ్ళు తిరిగితే పర్వాలేదురా, ఇంకో 2 ఏళ్ళైనా వెయిట్ చేస్తానంటున్నాడు. అరే ఏమైంది ఇప్పుడు? నా జీవితంలో ఇంత సెక్సీ ఫిగర్ ఎప్పుడు చూడలేదు. బుద్ధి లేదు. దారిద్రు. ఏ మనిషివా నువ్వు? ఒక్క నిమిషం కూడా ఫిగర్ సరిగ్గా చూడడం లేదే.